గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే వచ్చేసరికి ఏంటంటే మార్కెట్ పాజిటివ్లో నడుస్తుంది. మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 45,400 రేంజ్లో నడుస్తుంది అనమాట. మీరు వచ్చేసరికి ఏంటంటే 45,500 ఏదైతే బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ తర్వాత మీరు 45,500ని కాల్ బై చేయండి. బై చేసుకునే టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 45,600 పెట్టుకోండి. ఓకే, వచ్చేసరికి ఏంటంటే ఇది 45,500 సిఏ ప్రీమియం వచ్చేసరికి 260 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. అబోవ్ మీరు 260 అబోవ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయిన తర్వాత మీరు సిఈ సైడ్ ఉండండి, బై చేసుకోండి. టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ నియర్ పెట్టుకోండి. 300 పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 350 దాకా పెట్టుకోండి. 350 దాకా పెట్టుకోండి టార్గెట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మనకి పాజిటివ్లోనే నడుస్తుంది. ఇవాళ ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్పైర్ ఉంటుంది కదా. ప్రజెంట్ 20,249 దగ్గర మనకి ఫిన్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉంది కదా. పైకి వస్తే 20,172 దగ్గర రన్ అవుతుంది. మీరు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 20,200 ఏదైతే ఉందో దాని అబోవ్ మీరు కాల్ పై చేయండి. కాల్ పై చేయండి. మీకు వచ్చేసరికి ఏంటంటే టార్గెట్ వచ్చేసరికి 20,300 పెట్టుకోండి. ఇక్కడ మీకు 20,200 వచ్చేసరికి ఏంటంటే లైక్ మీకు ప్రీమియం చూసుకుంటే 31 మీద రన్ అవుతుంది. మీకు 42 ఏదైతే ఉందో దాని బ్రేక్ అయిన తర్వాత కాల్ సైడ్ ఉండండి. కాల్ సైడ్ ఉంటే మీకు టార్గెట్ వచ్చేసరికి ఏంటంటే 97 or 100 దాకా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే జాక్పాట్ టైప్లో ఉంటుంది అనమాట. ఒకసారి చూసి క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటూ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.